మనకి కృష్ణాస్ వాటర్ బాల్ ఎక్స్ప్లోర్ చేసేటప్పటికి 2:33 అంతా అయిపోయింది. సో ఇక్కడ తినడానికి వచ్చాం అనమాట లంచ్కి. మూన్ ర్యాకర్స్ అనే రెస్టారెంట్కి వచ్చాం ఇక్కడ మహాబలిపురంలోనే. ఇక్కడైతే రెస్టారెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం వాటిలో ఇది కొంచెం బెటర్గా ఉందన్నమాట చూడడానికి. కానీ అది చూడండి ఇక్కడ సీ ఫుడ్ అనమాట. ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి అన్నారు. బట్ వాడిని అడిగితే వాడు డిఫరెంట్ ఫుడ్స్ ఏం తిన్నాను నేను అని చెప్పేసి అన్నాడు అనమాట. లేదు అంటే వేరే ఐటమ్స్ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నా. వాడిని అడిగితే వేరే ఏం తిన్నావు, నేను ఫ్రైడ్ రైస్ అదే తింటాను అని చెప్పేసి అన్నాడు. సో చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి అండ్ ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఒకటి 2 చెప్పాను అనమాట. ఫుడ్ వచ్చేసరికి పర్లేదు, అంటే మరి మనంతలాగా లేదు ఇక్కడ. బట్ పర్లేదు, మనం తినొచ్చు, బాగానే ఉంది. బట్ మన సైడ్ ఉన్న రెస్టారెంట్లో అంత అయితే లేదు. సో మళ్ళీ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అక్కడికే వచ్చాం. మళ్ళీ కృష్ణాస్ వాటర్ బాల్ దగ్గరే చిన్న ప్లేస్ అయితే మనం మిస్ చేసాం అనమాట. సో అది కంప్లీట్ చేద్దామని వచ్చాం. ఇక్కడ ఇది మనకి పైనుంచి అయితే కనిపించట్లేదు. సో ఇలా బయట నుంచి వేరే దారి ఉందన్నమాట ఇక్కడ టెంపుల్కి. ఏంటంటే ఇది మొత్తం లోపల కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వద్దామని చెప్పేసి నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాను. అది తిరగడానికే 3 hours ఎంత పట్టింది మొత్తం లోపల తిరగడానికి. చూడండి ఇది బయట నుంచి ఎలా ఉందో. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్ చూడడానికి ఒక మండపంలా ఉందన్నమాట. చూడండి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో. అంటే ఇవన్నీ చెక్కారు, ఇది ఒకటే రాయిని ఇలా చెక్కారు అనమాట. ఇన్ని పిల్లర్స్ చెక్కారు. సో లోపలికి ఇలాగా ఇంకా ఉంది చెక్కాల్సింది, బట్ మధ్యలో ఆగిపోయింది అనమాట కన్స్ట్రక్షన్. సో ఇది కూడా లోపల అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ కూడా సైడ్ని చెక్కడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నారు, బట్ సగంలో అయిపోయింది అనమాట. పెద్ద పెద్ద పిల్లర్స్లా చెక్కేశారు ఇవి. అది దాటుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అనమాట. ఇక్కడ వీటికి చెక్కలతో కట్టారు లోపలికి వెళ్ళకుండా. వీటికైతే లోపలన్నీ విగ్రహాలు చెక్కారు అనమాట. అందుకే లోపలికి వెళ్ళలేకుండా ఇక్కడతో చెక్కలతో ఆపేశారు. చూడండి విగ్రహాలన్నీ చాలా బాగా చెక్కారు ఇవి. నంది అండ్ తాడుబెద్దు. మా ఊర్లో దీన్ని తాడుబెద్దు అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారో తెలీదు. అండ్ దూడ అండ్ ఇక్కడ సింహం మిగతావి ఉన్నాయి. మహాబలిపురం డే 6లో ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్, సోర్ టెంపుల్ అంట దీని పేరు. బయట నుంచి వ్యూ ఎలా ఉంది, లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఇది సైడ్ నుంచి అనమాట మనకి ఎంట్రీ. ఫ్రంట్ నుంచి కూడా ఉంది, ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. చాలా పెద్దగా ఉంది ఇది గోపురం. ఆపోజిట్ లో ఒక గోపురం లాగా ఉంది. ఇక్కడ అలా పొలాలు ఉన్నాయి, అంటే ఇక్కడ అన్నదానం అది చేయొచ్చేమో మేబీ. చుట్టుపక్కల ఆవరణం అయితే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ లోపల మండపం అనమాట. ధ్వజస్తంభం. ఇక్కడ వచ్చేసి మనకి వీడియో తీయొద్దు అంటున్నారు వాళ్ళు. కనిపించలేనంత వరకు తీసుకోవడం. బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది వచ్చేసి.
ఇక్కడ తెలుగులో కూడా లిఖించబడి ఉన్నాయి. రామవయ్య శెట్టి గారు. బయటకు దారిది. వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోవట్లేదు వాళ్ళు లోపల వీడియో తీయడానికి. తల్లిని చూపించడానికి అది ఒప్పుకోవట్లేదు. సో బయట చూపిస్తా. లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాం. బాగుంది లోపలంతా. 3 ఉన్నాయన్నమాట. 3 ప్లేసుల్లో 3 దేవుళ్ళు ఉన్నారు. బయట నుంచి ఇక్కడ ఎక్కువగా రాతితో చెక్కిన విగ్రహాలు అన్నమాట. ఎక్కువ ఇటు చూసిన అవే ఉన్నాయి. సో చూడండి. రాతితో చెక్కిన ఐటమ్స్ ఎక్కువ అన్నమాట ఇక్కడ. దీన్ని ఏమంటారా, ఇది గ్రానైట్స్ కానీ రాతి మీద చెక్కినవి కానీ. సో ఇలా చెక్కిన దాన్ని ఏమంటారు, శిల్పకళ ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ. మహాబలిపురం తమిళనాడు. చెప్పండి ఒకసారి చెప్పండి. సాజిస్ గెస్ట్ హౌస్ మహాబలిపురం తమిళనాడు, చెంగల్పేట్ డిస్టిక్, సముద్ర పక్కన. నేనైతే ఇక్కడ మహాబలిపురం వచ్చాను అనమాట. ఇక్కడ స్టే చేశాను. ఈ గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది. లో బడ్జెట్ లో అయితే మంచి నీట్ గా మెయింటైన్ చేశారు ఈయన. స్మెల్ కానీ చుట్టూ వైబ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీకు ఆల్రెడీ నేను అది వీడియో తీశాను. మీకు డీటెయిల్స్ పెడతాను, నెంబర్ కూడా పెడతాను. ఇక్కడ లో బడ్జెట్ లో బీచ్ కి దగ్గరలో అయితే ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది. రూమ్ ఇక్కడ స్టే చేయడానికి అంతా చాలా బాగుంది అనమాట. ఈ గెస్ట్ హౌస్ ఓనర్ గారు ఈయనే. పేరు సార్ మీది? శ్రీధర్. ఈయన నెంబర్లు కూడా అక్కడ ఉన్నాయి. నేను ఆల్రెడీ పెడతాను, తీసాను వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, లవ్ యూ ఆల్. టైం వచ్చేసి 5:46 అవుతుంది. సో చిదంబరం 160 కిలోమీటర్స్ ఉంది మహాబలిపురం నుంచి. సో మేమైతే అక్కడికి వెళ్తాం. ఇది ఒక నదో తెలియదు, సముద్రమో తెలియదు. మొత్తానికి చాలా విస్తీర్ణంలో అయితే వాటర్ అనేది ఉందన్నమాట. దీనికి చాలా పెద్ద బ్రిడ్జే వేశారు. ఇక్కడ నుంచి నేను ఎప్పుడైతే ఫోన్ చేశానో అప్పటి నుంచి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అనమాట. సో నో ప్రాబ్లం, అన్నిటికీ ప్రిపేర్ అయ్యాము. కవర్ చేసాం, దీనికి తడిసే ప్రసక్తి లేదు. సో మనకైతే ఈ లొకేషన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే మధ్య మధ్యలో రైడ్ వేసినప్పుడు ఈ రైడ్ లో ఇలాంటి లొకేషన్స్ తగిలితే మనకు కొద్దిగా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. కొంచెం దాన్ని ఏమంటారు, మనకి మైండ్ లో ఉన్న కొన్ని టెన్షన్స్ ఇవన్నీ పోయి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవి చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట మన మైండ్ కి. మర్చిపోయాను, మన బండికి అయితే వీల్స్ లో గాలి కొంచెం తగ్గింది. గుర్తు చేయండి. మధ్యలో ఎక్కడన్నా గాలి షాప్ ఎక్కడన్నా కనిపిస్తే చెప్పండి, గాలి కొట్టించుకుందాం. ఇందా నుంచి చూస్తున్నా కానీ అక్కడ మహాబలిపురంలో అయితే అక్కడ గాలి అయితే అక్కడ ఉన్నాడు పర్సన్, అండ్ ఆ మెషిన్ కూడా ఉంది కానీ గాలి అయితే లేదని చెప్తున్నాడు. అండ్ మధ్య మధ్యలో ఉన్నాయి కానీ షాప్స్ ఓపెన్ లో లేవు, క్లోజ్ లో ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ మనం ఇండియా అడుగుకైతే వచ్చేసాం. మనం కన్యాకుమారి వెళ్ళి రామసేతు వెళ్తే ఇండియాకి అడుగున ఉంటాం అన్నమాట మనం. సో మనం ఇప్పుడు చిదంబరం వెళ్ళి దారి మధ్యలో ఉన్నాం. వర్షం పడుతుంది అనమాట. మీకు ఎందుకంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తుంది, అందుకని చెప్పేసి చూపిందాము అని ఆన్ చేశాను. మనకి టైర్లో గాలి తక్కువ ఉండడం వల్ల కొద్దిగా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే కొంచెం జర్నీ చాలా స్లోగా నడుస్తుంది అనమాట. చాలా అంటే చాలా స్లోగా, ఒక 30-20-35 నడుస్తుంది జర్నీ అయితే. ఇప్పుడు మనమేమో వెళ్ళాల్సింది 150 km డిస్టెన్స్.
చూద్దాం ఏ టైంకి వెళ్తే ఆ టైంకి వెళ్దాం. ఎందుకంటే నిన్న నైట్ అయితే మనకి ఫుల్గా నిద్ర ఉంది కాబట్టి పర్లేదు, ఈరోజు తట్టుకోవచ్చు. నైట్ ఏదో టైంకి వెళ్ళి పడుకుంటే రేపు కోసం చూసుకుందాం. ఆల్మోస్ట్ రెయిన్ కొద్దిగా తక్కువ అవుతుంది. ఆ బ్రిడ్జ్ దాటాక మనం ఆపేద్దాం, అదే రికార్డింగ్ ఆపేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఇదంతా తడుస్తుంది అనమాట లోపల. సో అవి ఆరట్లేదు అంత తొందరగా, ఎందుకంటే మనం ఉండేది ఒక నైట్ స్టే చేస్తున్నాం, దానివల్ల అంత తొందరగా ఏవి ఆరట్లేదు తడుస్తుంటే. అది పరమన్ కేని ఇవన్నీ నేమ్స్ ఆల్మోస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ తమిళ్, ఇంక అందరూ తమిళే. ఎక్కడ ఇప్పుడు మహాబలిపురం ఎక్కువగా అందరూ విజిట్ చేయడానికి వస్తారు కాబట్టి టూరిస్టులు, దానివల్ల మనకి తెలుగు కూడా వచ్చారు అన్నమాట. కరీంనగర్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మాయి అంతా చెన్నైలో వర్క్ చేస్తుందంట. సో వాళ్ళ అమ్మాయి దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చింది అనమాట. సో వాళ్ళని కలిసాం, ఇంకా తెలుగు వాళ్ళు ఇద్దరు ముగ్గురిని కలిసాం. అండ్ వచ్చేసింది మనకి ఇది బ్రిడ్జ్. అయితే బోట్ హౌస్ అంట, ఇక్కడ బోట్ హౌస్ కూడా ఉందా, లోపలికి వెళ్తే బోట్ హౌస్ అంట. ఎలా ఉంటుందో. ఇదే బ్రిడ్జ్. అక్కడ బోట్ హౌస్ కూడా ఉంది దీనికి. ఇది ఏంటంటే ఇదంతా లేకే, అది సముద్ర నీరు కాదు. వెనక చూసిన దానికైతే సముద్ర నీరు కలిసింది అనమాట. అది వేరే డ్యామ్ నుంచి వచ్చిన, ఇటు నుంచి వేరే డ్యామ్ నుంచి వాటర్ వస్తుంది, ఇటు నుంచి సముద్ర నీరు వస్తుంది అనమాట. బట్ ఇప్పుడున్నదైతే ఇది లేకే, ఇది ఒక సరస్సు అనమాట, పెద్ద సరస్సు అంతే. సో మనకి ఇదొక లేక్ అనమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఈ రూట్ లో వచ్చేసరికి ఇంకన్నీ లేక్స్ ఉన్నాయి. ఈ రోడ్డు పొడవు ఉంది, ఆ మధ్యలో బోటింగ్ చేసుకొని ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, కానీ ఎందుకులేండి ఇక్కడ మనం, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కదా, ఇక్కడ ఆగిపోతే మళ్ళీ జర్నీ సాగదు ఇంకా. సో అందుకే మనం పాండిచ్చేరి చేరుకున్నాం అనమాట. మనం మహాబలిపురం నుంచి స్టార్ట్ అయ్యాం. అదే ఊరి పేరు మర్చిపోయాను నేను. చిదంబరం మహాబలిపురం నుంచి చిదంబరం వెళ్ళే దారి మధ్యలో పాండిచ్చేరి ఉందన్నమాట. ఎంత 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో. సో మనం ఇప్పుడైతే పాండిచ్చేరి చేరుకున్నాం. పాండిచ్చేరిలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్, పాండిచ్చేరిలో కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, బట్ మరీ అంత పెద్దవి కాదనమాట. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనం మధురై వెళ్ళాలి కాబట్టి మధురైకి 450 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. సో 80 కిలోమీటర్స్ జర్నీ మనకి సరిపోదు. ఒక మినిమం 200 ఈ రోజు చేసుకున్నామండి, రోజు నైట్కి. రేపు ఎలా లేదన్నా ఒక 200 ఈజీగా కొట్టేయచ్చు. ఈ 200 జర్నీ చేసుకొని ఒక హాఫ్ డే అక్కడ మధురైలో చూసుకున్నా కానీ మిగతాది తర్వాత రోజు చూసుకోవచ్చు అనమాట. సో అది అందుకని ఇంకా పాండిచ్చేరిలో అయితే ఆగట్లేదు. సో ఈ పాండిచ్చేరి దాటుకునే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అన్ని తమిళ్లోనే ఉన్నాయి ఆ పేర్లన్నీ. పాండిచ్చేరి అన్నది ఎక్కడ చూపిందామన్నా అది దాటేసాం కూడా. ఎక్కడ సో మనం అయితే ఈ పాండిచ్చేరి దాటుకొని వెళ్ళిపోతున్నాం. చూసారు కదా బోర్డు పాండిచ్చేరి అని చెప్పేసి. సో ఇక్కడ అంటే ఊరి పేర్లు ఉండే బోర్డు ఆల్రెడీ దాటేసాం అనమాట. అందులో ఎలా అంటే తమిళ్ పైన తమిళ్లో ఉంటది, కింద పాండిచ్చేరి అని చెప్పి ఇంగ్లీష్ లో కూడా ఉంటది అనమాట. మనకు అది ఒకటి ప్లస్.
సో ఇంగ్లీష్లో ఉండడం వల్ల మనకి ఏదైనా తెలుస్తుంది అనమాట. లేకపోతే మనకి ఇంకేమీ తెలియదు, తప్పంత మా అమ్మమ్మ అనుకుంటూ కూర్చోవడమే ఇక్కడ. అదనమాట సంగతి. సో బాయ్ బాయ్ పాండిచ్చేరి. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తే కనుక ఆగి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడడానికి ఏముండదు, 1 డే సరిపోద్ది దీనికి. 1 డే సరిపోద్ది పాండిచ్చేరిలో చూడడానికి అయితే. ఫైనల్గా నైట్ అయిపోయింది, మాకు దగ్గర 11 అయిపోయింది. మనం చిదంబరం దగ్గరికి వచ్చాం కాబట్టి సో ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పరోటా తీసుకున్నాం అండ్ లాపానో ఆపానో ఎగ్ లోపలేసి పైన ఇలా చపాతీ టైప్లో ఉంటుంది అనమాట. సో ఇది ఇచ్చారు. గ్రేవీ అయితే ఎక్సలెంట్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. అందుకే నేను షాప్ది పైన బోర్డు కూడా తీశాను. సో చూసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, చాలా బాగుంది. టేస్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. డిఫరెంట్ నేను ఫుడ్ అయితే తిన్నాను, అదే ఫస్ట్ టైము. ఇక్కడ తినేసాక మేము రూమ్ అయితే సెర్చ్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వచ్చేసి 800 ఎంతో పడింది.